welcome to my channel. This is me Vitika. Again I'm back with your favorite episode. Favorite అని ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చాలా కమెంట్స్ లో మొన్న హోమ్ రెనోవేషన్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అప్పటి నుంచి అడుగుతున్న వీడియోస్ మొదలయ్యాయి అనమాట. ది DIY వీడియోస్ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళు కష్టం, 2 ఏళ్ళు బ్రేక్, ఇవన్నీ కలుపుకుంటే ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. ఈ రోజు ఈ వీడియో కోసం నేను ఎంత ప్రిపేర్ అయ్యానంటే, ఎన్ని కలలు కన్నానంటే, నిజంగా మనం ఒక ఈవెంట్ కానీ ఏదైనా స్పెషల్ డే కోసం ముందే చాలా ప్రిపేర్ అయిపోతూ ఉంటాం కదా, ఎప్పుడొస్తుంది ఆ రోజు ఎప్పుడొస్తుందని. ఈ రోజు అదే, బికాజ్ ఐ బీన్ వర్కింగ్ రియలీ హార్డ్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఈ రోజు ఈ వీడియో ఏంటంటే కిచెన్ రెనోవేషన్ అయిన తర్వాత ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. రోజులు అంటే సంవత్సరాలు కూడా దాటిపోయింది. సో అందుకనే ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఏమేం చేయించాం, ఎందుకు చేంజ్ చేసాము, అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం, అసలు ఏ గ్రనైట్, ఏ టైల్స్, ఏ స్విచ్ బోర్డ్స్ అండ్ ఎలాంటి సింక్, ఎలాంటి డ్రాస్, అన్ని ఎలాంటివి పెట్టించాను, ఎందుకు ఇవి యూస్ఫుల్, ఇవన్నీ నేర్చుకోబోతున్నారు అనమాట. ఆల్ మై DIY ఫ్యాన్స్, ప్లీజ్ అసెంబుల్. దిస్ ఇస్ అవర్ వీడియో అండ్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ లాస్ట్ ఫ్యూ వీడియోస్ బ్రాండింగ్ పెట్టేసరికి చాలా మంది అసలు నువ్వు ఇంటి వీడియోస్ చేస్తానన్నావు కదా, DIY వీడియోస్ చేస్తావు అన్నావు కదా, అది ఇది అని అడిగారు. అవి చేయాలంటే చాలా డబ్బులు కావాలి కదా. వెరీ సెన్సిబుల్ ఆన్సర్ అని అనుకుంటున్నాను. సో అస్సలు లేట్ చేయకుండా, వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ అర్జెంట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని ఇంకా బాగుంటాయి అండ్ చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి కాబట్టి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ కిచెన్. ఆల్రెడీ మన ఇంటిది గ్రనైట్ అండ్ టైల్ వర్క్ అయిపోయిన తర్వాత అది సరిగ్గా ఫిక్స్ చేయనందుకు అది తీసేసి మళ్ళీ అది ఫిక్స్ చేపిస్తున్నాము. సో దానికి మళ్ళీ కొత్త స్లాబ్ తీసుకొచ్చి అది చాలా అయింది. ఇక్కడ వుడ్ ఆల్రెడీ వేసిన తర్వాత ఈ సింక్ ఫిక్స్ చేశారనమాట. అండ్ ఈ వుడ్ ప్లాంక్స్ దీనికి లెవెల్లో ఉండడం కోసం, సింక్ లెవెల్లో ఉండడానికి వుడ్ ప్లాంక్స్ ఓవరాల్గా వేశారు. సో గ్రనైట్ ఈక్వల్గా రావడం గురించి. సో ఇప్పుడు గ్రనైట్ ఏంటంటే ఇట్లా పైన సింక్ పైన పెట్టారు, సో దట్ మనకి ఏదైనా ఉన్నా సరే టక్కుని ఇట్లా లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ దీని కార్నర్స్ అవన్నీ వెనకాలకు ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ బయటికి స్పిల్ అవ్వకుండా అలా ఉండడానికి అనమాట. అండ్ నాకు ఇంత సింక్ కావాలనుకున్నాం. సో దిస్ ఇస్ హౌ వీ గాట్ ఇట్. ఇక్కడ ట్యాప్ వస్తుంది. సో ఈ బేసికల్గా ఈ గ్రనైట్తోనే మాకు చాలా ఇష్యూ అయింది. సో అందుకని చెప్పే చాలా టెన్షన్ తోటి భయంతో చేపించుకుని, బట్ స్టిల్ ఏదో ఒక మిస్టేక్ వస్తూనే ఉంటుంది. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ అవుట్పుట్. వెల్కమ్ టు మై డ్రీమ్ కిచెన్. డ్రీమ్ రూమ్ వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది వై డూ ఐ కాల్ డ్రీమ్ హోమ్, డ్రీమ్ రూమ్. ఇవన్నీ ఎందుకు అంటానంటే, చిన్నప్పటి నుంచి నాకు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, లేకపోతే సినిమాల్లో చూపించినప్పుడు, లేకపోతే ఎప్పుడన్నా నాకు ఇలా ఉంటే బాగుండు నా ఇల్లు అని మనం ఒక ఇమాజినేషన్లో ఉంటాం కదా, అలాంటివి చేసుకున్నప్పుడు నాకు డ్రీమ్ హౌస్, డ్రీమ్ రూమ్, డ్రీమ్ కిచెన్, డ్రీమ్ బెడ్రూమ్ ఇలా అనిపిస్తుంది అనమాట. వితౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్, బికాస్ ఈ వీడియో ఎవరికి బాగా యూస్ఫుల్ అవుతుంది అంటే, హూ ఆర్ గెటింగ్ ఇన్ టు కన్స్ట్రక్షన్ ఆర్ ఇల్లు రీమోడిఫై చేసుకునే వాళ్ళకి, లేకపోతే కొత్తగా కిచెన్ తయారు చేసుకునే వాళ్ళకి, లేకపోతే కొత్త ఇల్లు తీసుకుని ఏమేమి చేయించుకోవాలి అన్న వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ అయింది.
వచ్చేసి. సో ఫస్ట్ కిచెన్ అంతా ఎలా ఉందో ఒక లుక్ వేసుకోండి, తర్వాత మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడైతే మనం రెనోవేషన్ అనుకున్నామో వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చాలా బిలీవ్ చేస్తాను. వాస్తు ఇస్ నథింగ్ బట్ లైట్ అండ్ ఎయిర్ అనమాట. సో బేసికల్గా మా కిచెన్ పాతగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక డోర్ ఉండేది, చాలా చిన్నగా ఉండేది. దెర్ సో మెనీ కాకరీ యూనిట్స్ అండ్ ఆల్ దట్. సో ఇట్ వాస్ వెరీ కంజెస్టెడ్ అండ్ కిచెన్ లో అసలు న్యాచురల్ లైట్ ఎక్కువ వచ్చేది కాదనమాట. ఇప్పుడు మనం చేసుకున్న కన్స్ట్రక్షన్ వల్ల దెర్ ఇస్ న్యాచురల్ లైట్ ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ అండ్ క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇటు నుంచి వచ్చే గాలి అటు వెళ్తుంది, అటు నుంచి వచ్చే గాలి ఇటు వస్తుంది అనమాట. సో దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఎందుకు తీసుకోమనే వాళ్ళంటే పూర్వకాలంలో లైట్స్ ఎలక్ట్రిసిటీ అది ఉండేది కాదు కాబట్టి సన్ రైజ్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి అవుతుంటే కిచెన్ ఈస్ట్ లో ఉండాలి. సో దట్ లైట్ న్యాచురల్ లైట్ వచ్చి వంట చేసుకోవడానికి అన్నిటికీ వీలుగా ఉంటుంది కాబట్టి అండ్ డే టైంలో ఆడవాళ్ళు పని చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ లో కిచెన్ ఉండాలి అంటారు. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎలాంటి స్టవ్ ఉండాలి మన దగ్గర, ఎలాంటి చిమ్నీ ఉండాలి అనేది నేను చాలా ఆలోచించాను అనమాట. సో ఫైనలీ ఐ వెంట్ విత్ ఎలికా బ్రాండ్. 4 హాబ్స్ ఉన్న స్టవ్ తీసుకున్నాను ఇన్ బిల్ట్ ది అండ్ ఆల్సో ఎగ్జాస్ట్ వచ్చి ఎలికాది తీసుకున్నా. 4 థింగ్స్ ఐ బాట్ ఇన్ ఎలికా ఓన్లీ. అంటే ఇదేదో ప్రమోషన్ కోసం వాటి గురించి చెప్పట్లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తాయి. ఎందుకంటే అంతకు ముందు నాకున్న కిచెన్ హాబ్ కూడా అదే అనమాట. సో అందుకని చెప్పి బ్లైండ్లీ ఐ వెంట్ విత్ ద సేమ్ బ్రాండ్. సో దట్ మనకి పెద్ద గిన్నెలు పెట్టినా చిన్న గిన్నెలు పెట్టినా ఎక్కువ స్పేస్ ఉండాలి కాబట్టి మామూలుగా వేరే బ్రాండ్ లో ఏంటంటే 4 దొరుకుతాయి, 5 దొరుకుతాయి. 4 ఒకటేసారి యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఈ హాబ్ లో ఏంటంటే యూ కెన్ యూజ్ ఎనీ సైజ్ ఆఫ్ ద వెజల్స్ అనమాట. అండ్ ఆల్సో చిమ్నీ కూడా నేను ఆటోమేటిక్ తీసుకున్నాను. సో యూ కెన్ టర్న్ ఇట్ ఆన్ అండ్ ఈవెన్ ఎగ్జాస్ట్ టైమింగ్, ఫ్యాన్ స్పీడ్ అవన్నీ మీరు ఓన్ గా సెట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఆల్సో అ సెల్ఫ్ క్లీనింగ్ ఎగ్జాస్ట్ అనమాట. అండ్ 6 months ఒకసారి ఈజీగా తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కిచెన్. మేజర్ పార్ట్ వచ్చి కిచెన్ కబోర్డ్స్, క్యాబినెట్స్ గురించి మాట్లాడుకోవాలి. అమ్మో ఇదైతే నాకు చాలా చాలా స్ట్రెస్ఫుల్ థింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నేను కిచెన్ మోడిఫికేషన్ అనుకున్నప్పుడు వైట్ గోల్డా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కిచెనా ఇలా చాలా ఆలోచించిన తర్వాత ఐ ఫెల్ట్ వైట్ అండ్ రోజ్ గోల్డ్ ఆర్ ఇన్ రైట్ నౌ. వైట్ ఏంటంటే మనం వేసుకున్న కలర్స్ కానీ ఏమైనా పెట్టినా సరే ప్రాపర్టీస్ చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి నేను వైట్ లో వెళ్ళాను. అండ్ చాలా మంది అనుకుంటారు వైట్ ఇస్ వెరీ మెయింటెనెన్స్, హై మెయింటెనెన్స్ అని. బట్ మనము చూస్ చేసుకునే మెటీరియల్ ని పట్టు ఉంటది. ఇప్పుడు ఈ గ్రానైట్ ఏదైతే ఉందో ఇదైతే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ పడినా సరే, పసుపు పడినా ఏం పడినా సరే ఇమీడియట్ గా క్లీన్ చేసుకుంటే ఆ స్టెయిన్స్ అనేవి ఉండవు అనమాట. సో అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అవన్నీ చాలా రీసెర్చ్ చేసి తీసుకున్న గ్రానైట్ అనమాట. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ గ్రానైట్. చాలా మంది అదే అడిగారు నన్ను కిచెన్ చూడగానే, అమ్మో ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని. ఇట్స్ జస్ట్ దట్ మనము ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం కిచెన్ లో అనేది ఇంపార్టెంట్. అప్పుడు మనకి నచ్చినవి మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కబోర్డ్, మీకు తెలుసు ఆల్రెడీ ఒకళ్ళు ఇంటీరియర్ చేసి అవన్నీ బిస్కెట్ అవ్వడం వల్ల మొత్తం డెమాలిష్ చేసి మళ్ళీ చేపించాము. సో అదంతా మీరు హోమ్ అండర్ కన్స్ట్రక్షన్ వీడియోలో చూసారు. సో ఈ షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం హ్యాండ్ పిక్డ్ బై మీ. అంటే దీని వుడ్ కానీ హ్యాండిల్స్ కానీ డెకాలమ్ షీట్స్ కానీ అన్నీ నేనే వెళ్ళి పర్సనల్గా చూస్ చేసుకున్నవి. సో అందుకని ఇల్లు నాకు చాలా చాలా క్లోజ్ టు మై హార్ట్. అండ్ దెర్ ఇస్ నో ఇంటీరియర్ డిజైనర్, దెర్ ఇస్ నో వన్. అంటే కాంట్రాక్టర్స్ ఇలా ఎవరిని పెట్టుకోలేదు. ప్రతి దానికి సిమెంట్ బ్యాగ్ కావాలన్నా సరే నేనే కార్లో వెళ్ళి వేసుకుని వచ్చేదాన్ని. వై ఐమ్ లెటింగ్ యూ నో దిస్ ఇస్, మనకి మనము కష్టపడి చేసుకుంటే దానిపైన ఎక్కడ లేని ప్రేమ వస్తుంది కాబట్టి. సో వెన్ యూ కమ్ క్లోజర్, ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో మనము మ్యాట్, కంప్లీట్ మ్యాటే కావాలనుకున్నాను. గ్లాజీ అస్సలు వద్దనుకున్నాను. అండ్ క్లీనింగ్ కి ఈజీ ఉండేలాగా వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ అనమాట ఈ వుడ్ వర్క్ ఏదైతే ఉందో. అండ్ టెక్స్చర్ ఏంటంటే ఒక ఎలివేషన్ ని యాడ్ చేస్తుంది కబోర్డ్స్ లో, జస్ట్ ప్లెయిన్ వెళ్లకుండా ఉండడానికి. సో ఈ హ్యాండిల్స్ కూడా మామూలుగా చాలా మంది ఇలా వర్క్
వర్టికల్ గా కూడా పెట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ హ్యాండిల్ చేస్తారు, ఇక్కడ హ్యాండిల్ ఫిక్స్ చేస్తారు, బట్ మధ్యలో కూడా పెట్టుకుంటారు. బట్ ఎప్పుడైతే క్లియర్ గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ వన్ కార్నర్ సో దట్ ఇట్ లుక్స్ వెరీ వెరీ క్లాసీ అండ్ ఎలిగెంట్. ఇలా ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి ఈజీగా ఉండేలాగా అండ్ నా హైట్ కి చాలా ఈజీగా ఉండేలాగా. అండ్ ఆల్సో ఇవి డైరెక్ట్ సాఫ్ట్ క్లోజర్స్ తీసుకున్నా అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ క్లోజర్ కి నార్మల్ కి మనకి జస్ట్ ఒక ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ డెఫినెట్ గా గో ఫర్ సాఫ్ట్ క్లోజర్స్. అండ్ ఇక్కడికి వస్తే ఏంటంటే నాకు కిచెన్ మొత్తంలో ఒక సైడ్ అయినా సరే ఐ వాంటెడ్ ఫాగీ ఎఫెక్ట్ ఫ్లూటెడ్ గ్లాస్ అనమాట. సో దట్ మనం ఏమైనా మంచి ప్రాపర్టీస్ అట్లాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా కనిపిస్తుంది అని. అండ్ వెన్ యూ ఓపెన్ ఇట్ ఇట్స్ జస్ట్ నార్మల్ షెల్ఫ్ లా ఉంటుంది, బట్ వెన్ యూ క్లోజ్ ఇట్ యూ హ్యావ్ దట్ క్లాసీ అవుట్లుక్ అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనిపించింది. కిచెన్ లో ఇన్ని వార్డ్రోబ్స్ నేను ఎందుకు పెట్టుకున్నానంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. బికాస్ మా అమ్మ ఇచ్చిన సామాన్లు, మా అత్తయ్య వాళ్ళు ఇచ్చిన సామాన్లు, ప్లస్ నా స్పెషల్లీ నేను కొనుక్కున్న సామాన్లు అన్ని పట్టాలంటే చాలా చాలా కష్టం. సో అవన్నీ పైన అటక మీద పెట్టుకోవడానికి చాలా స్పేస్ నేను క్రియేట్ చేసుకున్నా ఓవరాల్ కిచెన్ లో. ఇప్పుడు నేను ముందే కిచెన్ డిజైన్ చేసుకున్నప్పుడు ఐ మేక్ షూర్ ఐ రోట్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ కప్స్ వస్తాయి, ఇక్కడ గ్రైండర్ వస్తుంది, ఇక్కడ రైస్ కుక్కర్ వస్తుంది, వాటికి డెడికేటెడ్ స్పేసెస్ నేను ముందే అనుకున్నాను కాబట్టి ఆ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ గా పెట్టుకున్నాను. ఐ ఫీల్ ఇట్స్ రియలీ హార్డ్ టు మేక్ ఆల్ దట్ నోట్, బట్ బిలీవ్ మీ ఒక్కసారి మనం టైం ఇన్వెస్ట్ చేసుకుని ఇవన్నీ డిజైన్ చేయించుకుంటే గనక లైఫ్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం కిచెన్ వాడినప్పుడు అన్నీ కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి ఐ డెఫినెట్లీ సజెస్ట్ లైక్ దట్. సో ఇక్కడ వచ్చి నాకు మనకి కావాల్సిన మసాలాలు పెద్ద పెద్ద డబ్బాలన్నీ ఇక్కడ లైన్గా వచ్చేస్తాయి. ఆర్గనైజింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ యూ నో హియర్ దర్ ఇస్ అ స్టవ్ అండ్ చిమ్నీ ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అటు సైడ్ ఏవైతే షేప్ వచ్చాయి సేమ్ అలాగే ఇక్కడ కూడా పులప్ క్యాబినెట్స్ పెట్టించాను అనమాట. ఇక్కడ కూడా సేమ్ సైజ్. అండ్ ఈ కార్నర్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఐ మేడ్ అ బిగ్ కబోర్డ్ హియర్. ఆ లోపల ఉన్న ఎలక్ట్రిక్ థింగ్ ఏంటంటే వెన్ యూ టర్న్ ఇట్ ఆన్ దర్ ఈస్ అ లైట్ హియర్. అంటే అది ఈ లైట్ కోసం నేను ముందే డిసైడ్ అవ్వలేదు, అందుకని చెప్పి ఇలా ఎలక్ట్రిక్ వైరింగ్ అంతా ఇక్కడికి వచ్చింది అనమాట. ఎందుకంటే నేను ముందు డిసైడ్ అవ్వలేదు ఇక్కడ లైటింగ్ రావాలని, బట్ తర్వాత లేటర్ ఐ అండర్స్టూడ్. ఆ లైట్ నేను పెట్టించుకోవడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడన్నా లేట్ నైట్ ఇఫ్ ఐ క్రేవ్ ఫర్ సంథింగ్ ఆర్ సందేశ్కి ఏమైనా కావాలి అంటే ఇంటి మొత్తం లైట్స్ ఆన్ చేసుకోకుండా జస్ట్ ఈ లైట్ ఆన్ చేస్తే ఏంటంటే ఫేస్ పైన లైట్ పడదు, జస్ట్ కింద కౌంటర్లో ఏమున్నాయి అనేది తెలియడానికి. అన్నీ మనకి రావు కాబట్టి కొన్ని టెక్నికల్ టర్మ్స్ లో ఐ నీడెడ్ సమ్ హెల్ప్ అనమాట. సౌమ్య అని నా పాటరీ క్లాసెస్లో నాకు పరిచయం అయింది. షీఈ్ అన్ ఆర్కిటెక్ట్ అనమాట. అండ్ షీ హెల్ప్ మీ రియలీ వెరీ మచ్ ఇన్ దిస్ కిచెన్ డిజైన్. నా ఐడియాస్ మొత్తం ఇక్కడ ఇలా కావాలి అంటే అది ఒక మెజర్మెంట్స్తో సహా డిజైన్ చేసి తను నాకు PDF సెండ్ చేస్తే అది నేను పెద్ద జిరాక్స్ చేపించి మన కార్పెంటర్స్కి ఇస్తే ఇంత బ్యూటిఫుల్గా ఇంత కన్వీనియంట్గా వచ్చింది కిచెన్. సో ఇక్కడ ఐ వాంటెడ్ అ వెరీ పీస్ఫుల్ మార్నింగ్స్ అనమాట. సో ఆ మార్నింగ్ టైం ఫస్ట్ రాగానే నాకు ఇక్కడ ప్లాంట్స్ అవన్నీ పెట్టుకోవాలని ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఒక బిగ్ విండో కావాలనుకున్నా. అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ వస్తున్నాయి కాబట్టి మామూలుగా అందరూ వైట్ వేపించుకుంటారు, బట్ ఇంటి మొత్తానికి గ్రే, వైట్, గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ కాబట్టి ఐ వాంటెడ్ టు గో విత్ బ్లాక్ అల్యూమినియం అనమాట. ఇదంతా అల్యూమినియంలో చేపించుకున్నాను. స్పెషల్లీ అల్యూమినియం ఈజీగా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మోర్ దెన్ ద వైట్ వన్స్. వైట్ వన్ ఫైబర్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ మెటీరియల్ తెలీదు. సో ఇది కావాలని చెప్పి ఈ కలర్ చేపించుకున్నాము. సింక్ దగ్గరకు వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లీకేజెస్ ఇష్యూస్ అవన్నీ ఉండకుండా ముందు నుంచే తయారుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. గ్రానైట్ ఎక్కడ ఫిక్స్ చేస్తున్నాం, సింక్ ఎక్కడ రావాలి అనేది. యూటిలిటీ ఏరియా చిన్నగా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ ఎందుకు ఇచ్చామంటే మనము ఎప్పుడైతే సింక్ అనుకుంటామో వాటర్ ఫిల్టర్ నాకు బయట విజిబుల్ గా ఉండడం ఇష్టం ఉండదు. సో ఇప్పుడు మనం సింక్ డోర్ ఓపెన్ చేస్తే దెర్ ఇస్ అ వాటర్ ఫిల్టర్ సెక్షన్. ఇక్కడ ఈ ఫిల్టర్ వచ్చేసింది. అండ్ డ్రై వేస్ట్ ఏది ఉన్నా సరే మనకి ఈ లోపల కింద స్పేస్ ఎక్కువ పెట్టుకున్నాను సో దట్ మనకి డస్ట్ బిన్ అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి. సో బయట ఏది మనకి విజిబుల్ గా ఉండదు అనమాట. అండ్ ఈ వాటర్ ఇది కూడా మూవబుల్ మనం పెట్టించింది. ఇలా అంటే ఈ టైప్ వస్తుంది. అండ్ సో చెప్పాను కదా వాటర్ ఫ్లో అంత తక్కువ ఉంది, సో అందుకని మోస్ట్లీ మేము ఈ ఫ్లోనే యూస్ చేస్తాము టు వాష్ ఎనీథింగ్. అండ్ మనం తీసుకున్న అండర్ వాటర్ ఫిల్టర్కి మంచినీళ్ళు ఇక్కడే వస్తాయి.
సో ఇవి డ్రింకింగ్ వాటర్ అనమాట. అండర్ సింక్ వల్ల ఏంటంటే విజిబిలిటీ అవన్నీ పక్కన పెడితే యూసేజ్కి చాలా ఈజీగా అనిపించింది అనమాట. ఈ కార్నర్కి వస్తే దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద కిచెన్ బికాజ్ ఇక్కడ మనకి మైక్రోవేవ్ ఉంటుంది అండ్ అవెన్ అనమాట. సో అవెన్కి మైక్రోవేవ్కి డిఫరెన్స్ స్టార్టింగ్లో నాకు కూడా తెలియదు. మైక్రోవేవే అవెన్ అనుకునేదాన్ని, అవెన్నే మైక్రోవేవ్ అని పిలుస్తారని అనుకున్నాను. లో బేకింగ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ మేక్ లాట్ కేక్స్, కుకీస్ అవన్నీ నాకు చాలా ఇష్టం కాబట్టి దానికి నేను చాలా యూస్ చేస్తాను. సో అందుకని అవెన్ కూడా తీసుకున్నాను అనమాట. ఇట్స్ అ వెరీ స్మాల్ సైజ్ ఇన్బిల్ట్ అవెన్. సో వీ కెన్ మేక్ గ్రిల్ చికెన్, గ్రిల్ ఫిష్, గ్రిల్డ్ వెజిటేబుల్స్ అవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ సెంటర్ వచ్చి నేను ఇది తీసుకున్నాను. అండ్ ఈ కిచెన్ షేప్ ఏదైతే ఉందో మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. నాకు యూ షేప్ చాలా ఇష్టం అనమాట. వేర్ యూ హ్యావ్ యువర్ కిచెన్ హబ్ హియర్, దిస్ ఈజ్ యూసేజ్ ఏరియా టు కటింగ్ వెజిటేబుల్స్ ఆర్ మేకింగ్ ఎనీథింగ్, అంటే పిండి కలుపుకోవడానికి వాటికి. అండ్ ఇట్లా వీ షేప్లో మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడన్నా కిచెన్లో పని చేసేటప్పుడు అటు ఇటు తిరగడానికి ఈజీగా ఉండాలి. సో హియర్ వీ గోనా డూ అవర్ హ్యాండ్ వాష్లు, గిన్నెలు కడుక్కోవడానికి వాటికి. ఇక్కడ నుంచి చేతులు కడుక్కొని వచ్చి వంట చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఏమైనా థింగ్స్ తీసుకోవడానికి ఇదనమాట. సో ఈ షేప్ అనేది చాలా కొన్ని కిచెన్ షేప్స్ ఉంటాయి, అవి నేను పిన్ చేస్తా చూడండి. సో మనం కిచెన్ డిజైన్ చేసుకునేటప్పుడే ఫిక్స్ అయిపోవాలన్నమాట ఏవి ఎక్కడ రావాలి అన్నది. సో అందుకని ఈ కార్నర్ షెల్ఫ్లో ఇవి కావాలి అనుకున్నాను. అండ్ ఇక్కడ బేకింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నా సరే ఎక్కువ డెప్త్ పెట్టించుకున్నా ఇటు సైడ్. ఇఫ్ యూ సీ ఇక్కడ ఎక్కువ డెప్త్ ఉంటుంది, అక్కడ తక్కువ డెప్త్ ఉంటుంది అనమాట. అండ్ ఈ కింద స్పేస్ ఉన్నది పెట్టించుకున్న టు పుట్ స్నాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వెన్ వీ కమ్ టు టాక్ అబౌట్ దిస్ బ్యాక్లాష్ వచ్చి నేను 100% డిజైనర్ టైల్స్కే వెళ్ళాలనుకున్నా. ఎప్పుడు చూసినా మనము ఇక్కడ ఈ స్పాట్లో హాబ్ గ్రనైట్ పెట్టించుకోవాలి. ఇది టైల్స్ పెట్టించుకుంటే బెటరు. మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ గ్రనైట్ ఆల్సో. వెన్ యూ గో అరౌండ్ దిస్ లుక్స్ లైక్ అ సిల్వర్, బట్ రిఫ్లెక్షన్లో ఏంటంటే మనం ఏ కలర్ బట్టలు వేసుకుంటే ఆ కలర్ షాడో పడి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఐ రియలీ లైక్ దట్ కాన్సెప్ట్. అండ్ ఇది కూడా శ్రీనగర్ కాలనీలో దెర్ ఇస్ అ డిజైనర్ టైల్ షాప్, అక్కడ తీసుకున్నాను. గ్రనైట్ వచ్చి మంగళం గ్రనైట్స్ అండ్ టైల్స్ దగ్గర తీసుకున్నా. సో ఐ ట్రై టు మేక్ షూర్ ఐ మెన్షన్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఆల్సో డ్రాయర్స్ దగ్గర ఏంటంటే ఈ ఆల్రెడీ మనకి డ్రాయర్స్ ఫస్ట్ ఇలా వస్తాయి అన్నమాట. మన కార్పెంటర్స్ ఇలా చేసేసి ఇస్తారు. ఇవి ఏంటంటే మనం సపరేట్గా మనకి నచ్చినట్టు కొనుక్కోవచ్చు. నాకైతే స్పూన్స్ అండ్ గరిటలు ఎక్కువ కాబట్టి ఇంత పెద్ద షెల్ఫ్ చేయించుకున్నాను. అండ్ సెకండ్ వన్ ఏంటంటే వెజల్స్, చిన్న చిన్న కటోరీస్ అవి ఉంటాయి కదా, వాటికి పెట్టుకోవడానికి. థర్డ్ వన్, దిస్ ఈజ్ ఫర్ ప్లేట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇవి వచ్చి గ్లాసెస్ కోసము. సో 2 లైన్స్ ఆఫ్ గ్లాసెస్ పట్టడానికి, దీంట్లో సింగిల్ లైన్ పట్టడానికి కూడా ఉంటుంది, బట్ 2 లైన్స్ పట్టడానికి నేను ఇట్లా పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ప్రొఫైల్ హ్యాండిల్. మామూలుగా మనకి ఇక్కడ ఏవైతే పెట్టామో అవి కూడా పెట్టుకోవచ్చు, బట్ ఈ ప్రొఫైల్ ఏంటంటే ఇట్ విల్ యాడ్ సమ్ ఎలిగెన్స్ టు ద కిచెన్. సో అందుకని కింద సైడ్ అంతా ఈ ప్రొఫైల్ పెట్టించాను. ఇప్పుడు ఇంత ఈజీగా చెప్తున్నా కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా కష్టమైంది. బికాస్ హ్యాండిల్ పెట్టాలా, ప్రొఫైల్ పెట్టాలా అని కన్ఫ్యూజన్లో ఫైనల్గా ఈ కిందంతా ప్రొఫైల్, ఇక్కడంతా హ్యాండిల్స్, ఇక్కడంతా నాబ్స్. అండ్ ఈ కార్నర్ షెల్ఫ్ వచ్చి బియ్యం పెట్టుకోవడానికి ఇది ఒక షెల్ఫ్. ఐ వాంటెడ్ స్పేస్, లాట్ ఆఫ్ స్పేస్, బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు. అండ్ ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ అంతా ఐ నో వాట్ వెజల్స్, ఏమేం వెజల్స్ ఉన్నాయో నాకు తెలుసు మా ఇంట్లో, దానికి తగ్గట్టు షెల్ఫ్స్ చేపించా. ఇటు సైడ్ డ్రాయర్స్ పెట్టించాము, ఎందుకంటే దీని నిండా కూడా మనము ప్యాన్స్ పెట్టుకోవడానికి. ఈ 2 షెల్ఫ్స్ కూడా అందుకని. ఇక్కడ కూడా ఇఫ్ యూ సీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇట్. ఇక్కడ ఈ లోపలికి కూడా దెర్ ఇస్ స్పేస్. ఇక్కడ ఒక మనిషి పడుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. అటు ఇటు ఎక్కువ స్పేస్ అయిపోయింది కదా, మధ్యలో ఒక క్యాబినెట్ వేయించుకుందామని. దట్ వీ కెన్ డూ లేటర్ ఆల్సో. సో ఇవి మన కబోర్డ్స్ అన్ని. సో కబోర్డ్స్ కింద సెక్షన్ అయితే ఇలా అయింది. పైన కూడా మీరు చూసారు. ఆ టాప్ ఫ్లోర్లో ఏమున్నాయంటే ఐ షో వన్ శాంపుల్ వన్. ఈ పైన షెల్ఫ్ ఎలా ఉందంటే దెర్ ఇస్ అ డెప్త్ ఇన్ సైడ్ దిస్. సో ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద రైస్ కుక్కర్స్, పెద్ద గిన్నెలు, బిర్యానీ గిన్నెలు అవన్నీ కూడా పట్టే అంత డెప్త్ పెట్టించుకున్నాము. ఇటు సైడ్ కొంచెమే డెప్త్, సో దట్ మనకి కిచెన్ స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట.
ఇక్కడ కూడా సేమ్ షెల్ఫ్స్ వేర్ యూ హ్యావ్ స్మాల్ కంటైనర్స్ అండ్ స్టఫ్ అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మొత్తం ఈ చుట్టూరు కూడా నేను మొత్తం షెల్ఫ్స్ చేపించాను సో దట్ ఎలాంటి థింగ్స్ కూడా బయట కనిపించకూడదు అనే ఓన్లీ రీజన్ తోటి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్గా ఇక్కడ కిచెన్లో ఇంటి మొత్తానికి మనకి ప్లగ్ పాయింట్స్ స్విచ్ బోర్డ్స్ అన్ని ఒకలానే ఉంటాయి, ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కిచెన్ సో ఇక్కడ మాత్రం నాకు డిజైనర్ స్విచ్ బోర్డ్ కావాలనుకున్నా ఓవరాల్ కిచెన్కి మ్యాచ్ అయ్యేలాగా. సో అందుకని చెప్పి ఇవి పెట్టించాను అనమాట. అండ్ అన్నిటికీ కన్వీనియంట్గా ఉండేలాగా ప్లగ్ పాయింట్స్ ముందే చూస్ చేసుకోవాలి ఎలక్ట్రీషియన్తో మాట్లాడుకుని. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మెయిన్ నాకు ఇక్కడ కాఫీ కార్నర్ ఉండాలి అని అనుకున్నాను. బేసికల్గా ఇక్కడ ఫుల్ కబోర్డ్ రావాలి, కానీ ఇక్కడే మెయిన్ స్విచ్ బోర్డ్ వచ్చింది కిచెన్కి డైనింగ్ ఏరియాకి. అందుకని చెప్పి ఈ స్విచ్ బోర్డ్ ఈ డోర్ లోపల పెట్టడం కన్నా ఇట్లా ఓపెన్గా వదిలేస్తే ఐ కెన్ మేక్ అ కాఫీ కార్నర్ కదా అనిపించింది. దట్స్ ఆ టైంకి ఆ థాట్ రావడం అనేది లిటరలీ అ బ్లెస్సింగ్. బికాజ్ అది మొత్తం కవర్ అయిపోయి ప్రతిసారి స్విచ్ ఆన్ చేయాలంటే డోర్ ఓపెన్ చేసి చేయడం కన్నా ఇట్లా క్యూట్గా ఉంది అనిపించింది. ఈ 2 షెల్ఫ్స్ కూడా నేను క్రాకరీ పెట్టుకోవడానికని చేపించాను, దానికోసం ఈ షెల్ఫ్ చేపించుకున్నాను అనమాట. వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది, బట్ దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ దట్ ఐ రియలీ లవ్ టు డూ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ. సో ఫైనల్గా దిస్ ఈజ్ హౌ ఐ మేడ్ మై డ్రీమ్ కిచెన్. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలా బ్లాంక్గా చాలా ఓపెన్గా ఉన్న కిచెన్ని చూపించాలనుకున్నాను. ఇది ప్లాన్ చేసి కూడా ఫ్యూ మంత్స్ అవుతుంది. మేము ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఉంటున్నాం కూడా, కానీ ఏవి ఆర్గనైజ్ చేయకుండా ప్యాకెట్స్ లోంచి వాటిలోంచి వాడుతూ ఉన్నాము. అన్ని తీపిచ్చి నీట్ గా క్లీన్ చేసి ఐ వాంటెడ్ టు షో యూ ఎంప్టీ కిచెన్. సో అందుకని చెప్పి మొత్తం ఎంప్టీగా చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో విల్ బి ఆల్ అబౌట్ హౌ డిడ్ ఐ ఆర్గనైజ్ మై కిచెన్. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డెఫినెట్ గా ప్లీజ్ మేక్ ఇట్ అని చెప్పి ఒక కమెంట్ పెట్టండి, విచ్ విల్ గివ్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అండ్ ఈ వీడియోస్ కంటిన్యూగా డిఐవైస్ చేయాలి అంటే ఆల్ యూ హ్యావ్ టు do is subscribe to your besties channel so that it gives lot of positive energy and boost to me, because ఈ సంవత్సరం మనందరం డెఫినెట్ గా 1 million కొట్టాల్సిందే. there's just 230k subscribers more. సో వస్తే చాలు, ఐఎమ్ ఆల్ సెట్. సో దానికోసమే ఇదంతా ఇంత కష్టపడుతున్నాను అనమాట. బికాస్ ఐ హ్యావ్ వన్ గోల్. ఒక గోల్ అనేది పెట్టుకుని దాన్ని టువర్డ్స్ వర్క్ చేస్తున్నప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ forget to like, share and subscribe to my channel. Lots of love. Your Vitika, your bestie signing off. See you guys next week. Lots of love.